కేరళ వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముండక్కాయ్, చురాల్మల్లో జేసీబీలతో సెర్చ్ చేస్తున్నారు. వైనాడ్ విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 316 మంది మృతదేహాలను గుర్తించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. 240 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఘటనపై చర్చించేందుకు వైనాడ్ కలెక్టరేట్లో సీఎం పినరయ్ విజయన్ అధ్యక్షతన అన్ని పార్టీలతో సమావేశమయ్యారు. నిన్న వైనాడ్లో ఘటనా ప్రాంతాలను ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. వైనాడ్ను చూసి తన తండ్రి మరణం నాటి బాధను మళ్లీ పొందానన్నారు రాహుల్. వైనాడ్ విషాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. మృతులకు నివాళిగా పూరిలోని సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు పట్నాయక్. కేరళ వైనాడ్లో కొందరు చర్యలు విరిగిపడిన ఘటనలో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముండక్కాయ్, చురాల్మల్ జేసీబీలతో సెర్చ్ చేస్తున్నారు. వైనాడ్ విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 316 మంది మృతదేహాలను గుర్తించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. 240 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఘటనపై చర్చించేందుకు వైనాడ్ కలెక్టరేట్లో సీఎం పినరయ్ విజయన్ అధ్యక్షతన అన్ని పార్టీలతో సమావేశమయ్యారు. నిన్న వైనాడ్లో ఘటనా ప్రాంతాలను ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. వైనాడ్ను చూసి తన తండ్రి మరణం నాటి బాధను మళ్లీ పొందానన్నారు రాహుల్. వైనాడ్ విషాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు ఒడిశాలోని సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. మృతులకు నివాళిగా పూరిలోని సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు పట్నాయక్.